బెజవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు వద్ద భారీ తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పల్లెటూరులో కల్తీ నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ పరిశీలనలో కలర్స్ అధికంగా వాడిన కల్తీ పాకవాలను విక్రయిస్తున్న పలు వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణకు అసలైన ఆహార పదార్థాల వినియోగాన్ని నిరోధిస్తామన్నారు అధికారులు. ప్రజా ఆరోగ్యాలపై చెలగాటం ఆడుతున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే న్యూ రాజరాజేశ్వరపేటలో జిఈ ఎపిడమిక్ వచ్చిందండి. అక్కడ వచ్చినటువంటి ఒక పేషెంట్ ఫీడ్బ్యాక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ బీఆర్టీఎస్ రోడ్లో బిర్యానీ రాత్రి 12 గంటలప్పుడు కొనుక్కొని తిన్నామండి అని చెప్పారు. దాని మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళందరికీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమన్నారు. కలర్స్ వేసినవి కానీ నిలవబెట్టినవి కానీ ఉంటే ఫస్ట్ వార్నింగ్ కింద ఇచ్చి నెక్స్ట్ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రమేష్ బాబు గారు, అట్లానే మున్సిపల్ అథారిటీస్ అయినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణారావు ఆధ్వర్యంలో మైసెల్ఫ్ బి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రావడం జరిగింది. కొన్ని కలర్స్ వేసినవి వాళ్ళకి ఇట్లా కలర్స్ వేయకూడదని, నిలవ పెట్టకూడదని కొన్ని లైట్గా వాళ్ళ చేతులతోటి డిస్ట్రాయ్ చేయించడం జరిగింది. వీళ్ళకి నిరంతరం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఏదన్నా ఒకసారి మేజర్ జరిగితే మాత్రం కేసు బుక్ చేయాల్సి వస్తుంది. వీళ్ళని అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ముఖ్యంగా రావడం జరిగింది బీఆర్టీఎస్ రోడ్. ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ కింద మీ ఆధ్వర్యం మీరు చూస్తూ ఉండగానే డిస్ట్రాయ్ చేయించడం జరిగింది. ఇక నెక్స్ట్ టైము శాంపిల్ లిఫ్ట్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. అందుట్లో ఈ బళ్ళు అసోసియేషన్ ప్రెసిడెంట్ని కూడా పక్కన పెట్టుకుని తిరుగుతున్నాం. ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ కేసు ఉండకూడదు కాబట్టి ఫస్ట్ వార్నింగ్ కింద చెప్పేసి ప్రజారోగ్యమే మా మెయిన్ థీమ్ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిగా మా డ్యూటీ మేము చేస్తాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. బెజవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. బీఆర్టీఎస్ రోడ్లు రైల్వే కాలనీ దగ్గరలో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లో తనిఖీలు చేసినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు బయర్ల గమ్మే నిజాలు కూడా బయటపడ్డాయి. తనిఖీల్లో కల్తీ ఆహార పదార్థాలు బయటపడ్డట్టు కూడా అధికారులు నిర్ధారించారు. కలర్స్ అధికంగా వాడుతున్నట్లు గుర్తించారు. కొంతమేర ఏదైతే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ గా ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ కోర్ట్ సంబంధించినటువంటి బీఆర్టీఎస్ రోడ్డు పరిధిలో జరుగుతున్నటువంటి వ్యాపారంలో పెద్ద ఎత్తున కలర్స్ వాడకంతో పాటు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. వాటన్నిటిని కూడా కొంతమేర సీజ్ చేసి డస్ట్బిన్ లో కూడా అధికారులు పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి ఇటువంటి ఫుడ్ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బెజవాడ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ ఇప్పుడు ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు పరిధిలో రోడ్డు మీద పెట్టినటువంటి చిరు వ్యాపారస్తులు కావచ్చు, దమ్ బిర్యానీలు కావచ్చు, ఫ్రైడ్ రైస్లు కావచ్చు, చికెను మటన్ కు సంబంధించినటువంటి అమ్మకాలు సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 11:30, 12 గంటల వరకు కూడా అమ్ముతూ ఉంటారు. నగరంలో ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఏదైతే ఫుడ్ కోర్ట్ గా ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డుకి వేల సంఖ్యలో పెద్ద ఎత్తున వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కల్తీ ఆహారాన్ని అందిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ దాడులు చేశారు. ఏకకాలంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో దాడులు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా కలర్స్ వాడకంతో పాటు కల్తీ ఆహారం కూడా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే కనుక రిపీట్ అయితే ఖచ్చితంగా మీ మీద కేసులు నమోదు చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ మొత్తాన్ని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ సిలిండర్స్ అన్ని కూడా యథేచ్ఛగా వాడుతూ ఉన్నారు. కమర్షియల్ సిలిండర్స్ వాడాలి. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి సివిల్ సప్లై ఉన్నతాధికారులు మాత్రం కల్లుండి కబోదిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళిచ్చే చిల్లర కాసులకు కక్కుర్తిపడి ఎక్కడా కూడా రైడ్స్ జరగకపోవడంతో సివిల్ సప్లై ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా డొమెస్టిక్ సిలిండర్ తోటే పెద్ద ఎత్తున వ్యాపారం కూడా చేస్తున్నట్టు బీఆర్కే న్యూస్ నిఘా పరిశోధనలో కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే దాడులు జరిగాయి. ఈ దాడుల్లో భారీగా అధిక మొత్తంలో కలర్స్ వాడుతున్నట్టు కల్తీ ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. థాంక్యూ ఈశ్వర్.